వెల్కమ్ టు M1 న్యూస్. అందినట్టే అంది జారిపోతుంది. అలా సామాన్యుల చేతిలోకి రాకముందే ఆకాశాన్ని తాకుతుంది బంగారం ధర. ఒకప్పుడు పంటగా అంటే బంగారం, పెళ్లి అంటే బంగారం, శుభకార్యం అంటే బంగారం కొనడం ఒక ఆనవాయితీ. ఇంటింట అమ్మల ఆశ, అక్కా చెల్లెమ్మల కళ. కొంచెం కొంచెంగా దాచుకొని ఒక బంగారు గొలుసు, ఒక జత గాజులు చేయించుకోవడం మధ్యతరగతి కుటుంబాల గర్వకారణం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజు రోజుకి ఎగిసిపడుతున్న బంగారం ధరలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. గ్రాముకు వేలలో పెరుగుతున్న రేట్లు, 10 గ్రాములకు లక్ష దాటిన ధరలు విన్న వెంటనే ప్రజలు షాక్కు గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత డాలర్ బలహీనత, వడ్డీ రేట్లు మార్పులు, భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతలు, ఈ అన్ని కారణాలు కలిసి బంగారాన్ని సేఫ్ హెవెన్ గా మార్చేశాయి. పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేస్తుంటే సాధారణ కొనుగోలుదారుడు మాత్రం ఆలోచనలో పడిపోయాడు. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండగా షాపులకు వెళ్లిన కుటుంబాలు ధరలు చూసి వెనుదిరిగిన పరిస్థితి. ఇంకాస్త తగ్గితే కొనుక్కుందాం అనుకున్నట్టే మళ్లీ పెరుగుదల, తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగబాకే బంగారం. రూపాయి బలహీనత దేశీయ మార్కెట్ పై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక అస్థిరత కారణంగా కేంద్ర బ్యాంకులు కూడా భారీగా బంగారం నిల్వలు పెంచుతున్నాయి. దీంతో మార్కెట్లో సరఫరా డిమాండ్ సమతౌల్యం దెబ్బతింటుంది. సామాన్యుడికి బంగారం ఇప్పుడు పెట్టుబడి కంటే కలగా మారుతుంది. ఒకప్పుడు భద్రతకు ప్రతీకగా ఉన్న బంగారం ఇప్పుడు భారంగా అనిపించే స్థితికి చేరిందని ప్రజలు అంటున్నారు. అయితే నిపుణులు మాత్రం దీర్ఘకాలంలో బంగారం సురక్షితంగా పెట్టుబడిగానే మిగులుతుందని చెబుతున్నారు. కానీ ఈ వేగం కొనసాగితే సామాన్యులకు బంగారం నిజంగానే అందని ద్రాక్షగా మారుతుందా, లేక మళ్ళీ కొంత ఉపశమనం కలుగుతుందా? బంగారం మార్కెట్ కదలికపై మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి M1 TV.